అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ వ్యక్తిత్వం ఈరోజు అందర్నీ ఆకర్షిస్తుంది. మీ సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం ఇతరులపై బలమైన ముద్ర వేస్తాయి. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాంకేతిక సమస్యలు తీవ్రమవుతాయి. ఖర్చు అంచనాలు పెరిగి ప్రాజెక్టు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. మంచి పోషకాహార ప్రణాళికను పాటిస్తారు. పశుపోషణ ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. పశువులు ఆరోగ్యంగా ఉండి పాడి సమృద్ధిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, శాంతి మీకు రోజంతా లభిస్తాయి. ధ్యానం చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది. మీ సంతానం వారి విజయాలతో మీకు గర్వకారణంగా నిలుస్తారు. వారి చదువు, ప్రవర్తన మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. జలవనరుల విషయంలో మీకు అనుకూలత ఉంటుంది. నీటి కొరత వంటి సమస్యలు తలెత్తవు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు ఆర్జిస్తారు. ఆస్తులు పెరుగుతాయి. మీ పై అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారు మీ పనితీరును మెచ్చుకుని ప్రోత్సాహమందిస్తారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనులకు ఎటువంటి ఆటంకం కలగదు. టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ వ్యవహార దక్షతతో అందర్నీ ఆకట్టుకుంటారు. సంక్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. ఒక చిన్న ప్రయాణం మీకు ఎంతో ఉత్తేజాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. ఈ యాత్ర మీలో నూతనోత్సాహాన్ని నింపుతుంది. సంగీతాన్ని ఆస్వాదించడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. సంగీత విద్వాంసులకు కొత్త అవకాశాలు వస్తాయి. బీమా సంబంధిత విషయాలలో మీకు లాభాలు వస్తాయి. భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఫిషరీస్ రంగంలో మీకు లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. మీరు అభివృద్ధి సాధిస్తారు. పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టేవారికి భారీ లాభాలు కలుగుతాయి. కొత్త సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం ద్విగుణీకృతమవుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మీరు ఆనందంగా ఉంటారు. సామాజిక సేవకు మీరు కేటాయించిన సమయం వృధా అవుతుంది. మీరు ఆశించిన సహాయం ఇతరులకు అందదు. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని అద్భుతమైన చిత్రాలను తీస్తారు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారు. మీ దినచర్యలో పాజిటివ్ మార్పులు చేసుకుంటారు. ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. సముద్రయానం లేదా షిప్పింగ్ వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు. విదేశీ వాణిజ్యం ద్వారా లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. క్రీడలలో పాల్గొనేవారికి విజయం లభిస్తుంది. శారీరక శ్రమ మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కళారంగంలో ఉన్నవారు తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం పొందుతారు. మీ పనికి గొప్ప గుర్తింపు లభిస్తుంది. మీరు ఇతరులపై ఉంచిన నమ్మకం వృధా అవుతుంది. మీపై ఇతరులకు ఉన్న విశ్వాసం తగ్గుతుంది. శారీరక శ్రమ పెరిగి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం కాక ఇబ్బంది పడతారు. ఈరోజు మీరు చేసే శుభకార్యాలు, మంచి పనులు మీకు అనుకూలమైన అదృష్టాన్ని తెస్తాయి. ఇతరుల కోసం చేసే దానధర్మాలు మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తాయి. మీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా అధిగమిస్తారు. మీ సంకల్పబలం ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది. రచనలు లేదా కూర్పు పనులకు ఈరోజు అనుకూలం. మీ సృజనాత్మక రచనలు మంచి గుర్తింపు పొందుతాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు వచ్చి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. మీ ప్రచార వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. విద్యార్థులకు ఈరోజు కొత్త జ్ఞానాన్ని అందిస్తుంది. వారు కష్టపడకుండానే మంచి మార్కులు సంపాదిస్తారు. కొత్త ఆర్థిక పెట్టుబడులకు ఈరోజు అనువైనది కాదు. తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలను కలిగించవచ్చు. మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ వృత్తి జీవితంలో గొప్ప విజయం సాధిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు లభించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీలో వినూత్న ఆలోచనలు పెరుగుతాయి. మీరు సృజనాత్మకతతో సమస్యలను పరిష్కరిస్తారు. మీ ఆవిష్కరణలు మీకు గుర్తింపును తెస్తాయి. మీరు జపించే మంత్రాలు మీకు శక్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీ లక్ష్యాలను చేరుకుంటారు.
గతంలో మీరు పడిన శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు వస్తుంది. రాజకీయ రంగంలో మీకు అనుకూలతలు పెరుగుతాయి. మీకు ప్రజాదరణ లభిస్తుంది. ఈ రోజు మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ఆలోచించి అడుగులు వేయండి. ఇంటిని పునరుద్ధరించడానికి, అలంకరించడానికి ఇది మంచి రోజు. కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మీరు విశ్రాంతి తీసుకుంటారు. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. సామాజిక సర్కిల్లో మీ పరపతి పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇవి మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దైవాన్ని చింతన చెయ్యడం వలన మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది. మీ ధ్యానం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. మీకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో లభిస్తాయి. వైద్యుల సలహాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విద్యుత్ సంబంధిత పనుల్లో అంతరాయం లేదా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ రోజు విద్యుత్ పరికరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. పంట నష్టాలు జరగవచ్చు. కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. మీరు ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్థిక లాభాలను పొందుతారు. కొత్త పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులలో పాల్గొంటారు. ప్రకృతితో మమేకమవుతారు. ఈ రోజు దైవానికి నైవేద్యం సమర్పించడం వలన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పేదలకు సహాయం చెయ్యడం మీకు శుభాన్నిస్తుంది. శుభకార్యాల నిర్వహణలో మీరు చురుకుగా పాల్గొంటారు. శుభాలు జరుగుతాయి. వ్యాయామం చెయ్యడానికి తగినంత శక్తి, ప్రేరణ లభిస్తాయి. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. సోషల్ మీడియా వాడకం వలన సమయం వృధా అవుతుంది. ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేస్తారు. సామాజిక మాధ్యమాల నుండి హానికరమైన సమాచారం పొందుతారు. మీపై మీకున్న నమ్మకం అద్భుతమైన విజయాలను అందిస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీ సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబం, స్నేహితులతో ఆత్మీయ అనుబంధాలు ఏర్పడతాయి. బంధువులతో ఆత్మీయత పెరుగుతుంది. మంచి సంబంధాలు నెలకొంటాయి. ఆటోమేటర్ ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.